అత్యంత కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ను కూడా ఎంతో సులభంగా ప్రేక్షకులకు అర్థమయ్యేలా తెరకెక్కించిన దర్శకుడు వెంకీ అట్లూరి. బ్యాంకు లావాదేవీలు, షేర్ల ట్రాన్సాక్షన్కు సంబంధించిన కథతోటి లక్కీ భాస్కర్ సినిమాను తెరకెక్కించి ప్రేక్షకుల నుంచి పెద్ద ఎత్తున ప్రశంసలు దక్కించుకోవడంతో పాటు అవార్డు కూడా దక్కించుకున్నాడు. వెంకీ అట్లూరి తెరకెక్కించిన మూవీ విశ్వనాథ్ అండ్ సన్స్. ఇందులో సూర్య హీరోగా నటిస్తే మమితా బైజు హీరోయిన్గా నటించింది. భారీ అంచనాల మధ్య ఈ సినిమా శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా టీజర్, ట్రైలర్లోనే ఈ మూవీ క్లీన్ ఎంటర్టైనర్గా ఉండబోతుందనే స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది. ఇందులో కథ ఏంటో కూడా టీజర్, ట్రైలర్లోనే ఇంచుమించు చెప్పేశారు కూడా. రియల్ లైఫ్లోనూ ఈ సినిమా విషయానికి వస్తే కూడా హీరో సూర్య, హీరోయిన్ మమితా బైజుల మధ్య ఏజ్ గ్యాప్ చాలా ఉంటుంది. ఎంతో ఏజ్ గ్యాప్ ఉన్నా కూడా హీరోను పెళ్లి చేసుకోవాలని హీరోయిన్ మమితా బైజు ఎందుకు కోరుకుంటుంది? ఎక్కడో విదేశాల్లో డాక్టర్ చదువుతున్న ఆమె పారిశ్రామికవేత్తగా ఉన్న సూర్య ఫ్యామిలీలోకి ఎంట్రీ ఎలా ఇచ్చింది? పెళ్లి వ్యవస్థ మీద ఏమాత్రం నమ్మకం లేని హీరో మరి ఆమెను పెళ్లి చేసుకున్నాడా లేదా అన్నదే విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీ. ఈ మూవీలో హీరో సూర్యతో పాటు హీరోయిన్ మమితా బైజులు తమ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. ఫస్ట్ హాఫ్లో అయితే హీరోయిన్ మమితా బైజు యాక్షన్ ఒక రేంజ్లో ఉంటుంది. హీరో సూర్య విషయానికి వస్తే పారిశ్రామికవేత్తగా స్టైలిష్ లుక్ తోటి అటు యాక్షన్ సన్నివేశాలతో పాటు ఎమోషన్ సన్నివేశాల్లో కూడా తన నటనతోటి ఆకట్టుకున్నాడు. హీరో తల్లిగా రాధికా శరత్ కుమార్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషించారు. హీరోయిన్ మమితా బైజు ఒకవైపు ఆగతాయి అమ్మాయిగా అడావుడి చేస్తూనే ఎమోషనల్ సన్నివేశాల్లో కూడా తన నటనతోటి సత్తా చాటింది. దర్శకుడు వెంకీ అట్లూరి ఈ సినిమాను పూర్తిగా ఫ్యామిలీ ఆడియన్స్ను టార్గెట్గా చేసుకుని తెరకెక్కించినట్లు కనిపిస్తోంది. అక్కడక్కడ డైలాగులు ఆకట్టుకునేలా అర్థవంతంగా ఉన్నాయి. విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీ ఫస్ట్ హాఫ్ జోష్గా సాగుతుంది. సెకండ్ హాఫ్కి వచ్చేటప్పటికి కొంత స్లో అయిన ఫీలింగ్ కలుగుతుంది ప్రేక్షకులకు. జీవి ప్రకాష్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఉన్న పాటలు కూడా కలర్ఫుల్గా ఆకట్టుకునేలా ఉన్నాయి. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నిర్మాణ సంస్థ సితారా ఎంటర్టైన్మెంట్స్ ఎక్కడా రాజీ పడకుండా అత్యంత రిచ్గా ఈ మూవీని తెరకెక్కించింది. ఈ సినిమాలో నాజర్, రవీనా టండన్, రఘుబాబు, ఆది, సర్వదమన్ బెనర్జీ తదితరులు ఇతర కీలక పాత్రల్లో కనిపిస్తారు. విడిగా చూసుకుంటే దర్శకుడు వెంకీ అట్లూరి విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీని బాగానే తెరకెక్కించినట్లు చెప్పాలి. కానీ ఆయన గత సినిమా లక్కీ భాస్కర్తో పోలిస్తే ఈ మూవీ అంత కంపాక్ట్గా, అంత పర్ఫెక్ట్గా ఉన్నట్లు కనిపించదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.